అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ మంచి జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నాను. అలానే అందరం కూడా మట్టితో తయారు చేసిన గణేషుని పూజిద్దాం. నేటి తరాలకు, భవిష్యత్ తరాలకు పిల్లలు కూడా మనం ఏది చేస్తే అది ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అలవాటు అయ్యే విధంగా మనందరం కూడా మట్టితో చేసిన గణేషుని పూజిద్దాం. అలాగనే ఈ పండగ సందర్భంగా కొన్ని సూచనలు నాకున్న ఈ కొద్దిపాటి పోలీస్ ఎక్స్పీరియన్స్లో ఈ పండగ సందర్భంగా అక్కడక్కడ కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి. నాకున్న ఎక్స్పీరియన్స్లో కొన్ని చిన్న సూచనలు మీకు ఈ యొక్క వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం పండగ చేసుకోవడానికి ముందుగానే మనం దేవుడిని బొమ్మని ఆర్డర్ ఇస్తాం. మనం ఏ సైజు బొమ్మ అయితే ఆర్డర్ ఇస్తామో ఆ సైజుకు తగ్గట్టుగానే మన వెహికల్ని సెక్యూర్ చేసుకోవాలి. జనరల్గా పల్లెటూరులో ఎక్కువ మంది ట్రాక్టర్స్ మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతు వారీగా ఎక్కువ మంది ట్రాక్టర్స్ని తీసుకెళ్ళి బొమ్మను తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. కొన్ని టౌన్స్లోకి వచ్చేలోపు పెద్ద పెద్ద బొమ్మలు పెడతా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద లారీలని వాటిని వాడుతూ ఉంటారు. సరే, ఏంటి ఇక్కడ వెహికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బొమ్మ యొక్క సైజును బట్టి వెహికల్ ఉండటం అనేది చాలా మంచిది. ముఖ్యంగా వెహికల్ డ్రైవర్ అనే అతను ఈ తీసుకువచ్చే క్రమంలో చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తాడు. జనరల్గా ఒక మంచి పండుగ చేసుకుంటున్నప్పుడు ఏదైనా ఒక గుడికి మనం ఏదన్నా మొక్కు తీర్చుకోవడానికి ఎక్కువ మంది కలిసి వెళ్ళేటప్పుడు మన ఊర్లో ఎవరైతే మంచి డ్రైవర్ ఉంటారో జనరల్గా వాళ్ళని తీసుకెళ్ళడం అనేది చాలా మంచి ఉద్దేశం. మా ఊర్లో అయితే మేము చిన్నపిల్లప్పుడు శ్రీశైలం కానీ సింగరకొండ కానీ అట్లా వెళ్తున్నప్పుడు అప్పట్లో ఈ ట్రావెల్స్ బస్సెస్ అంత లేవు, ఎక్కువ లారీలోనే వెళ్తుండేవాళ్ళు. మా ఊర్లో ఉన్న నల్లూరు శ్రీను అనే అతను మంచిగా తోలుతాడు అనే ఒక మంచి పేరు ఉంది. ఎక్కువ మంది అతన్ని ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు. అందరూ తోలుతారు, కాకపోతే ఇతను కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అతను. సో ఒక మంచి డ్రైవర్ని తీసుకెళ్తే మనం క్షేమంగా మళ్ళా మనం మన గమ్యస్థానానికి మనం చేరుకుంటాం. మరి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి? మనం బొమ్మ తీసుకొని వచ్చే క్రమంలో అక్కడక్కడ మనకి రోడ్ల మీద కొన్ని చెట్టు కొమ్మలు బాగా పెరిగి కొంచెం కిందకి వేలాడుతూ ఉండొచ్చు. కరెంటు తీగలు కూడా ఎక్కడైనా పొరపాటున మ్యాక్సిమం వాళ్ళ హైట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఒక్కోసారి మన బొమ్మ హైట్ ఉండొచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి పొరపాటున ఒక వైరు కొంచెం జారి ఉండొచ్చు. అలాగనే ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో కేబుల్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి అక్కడక్కడ కేబుల్స్ కూడా జారిపోయి ఉండొచ్చు. కాబట్టి డ్రైవర్తో పాటు వెనకాల ఎవరైతే వెనక బొమ్మ దగ్గర ఉంటారో వీళ్ళకి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి. డ్రైవర్ అప్రమత్తంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద ఎక్కడైనా అలాంటి బొమ్మలు కానీ వైర్లు కానీ వచ్చినప్పుడు కొంచెం వెనక పక్క ఏ వెహికల్స్ వస్తున్నాయో చూసుకొని జాగ్రత్తగా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని అది దాటి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలో మనం ఎక్కువ మరీ పెద్ద బొమ్మ మనం క్యారీ తీసుకొస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక వెదురు బొంగు, అది కూడా తడిగా లేకుండా ఒక పొడిగా ఉండే ఒక వెదురు బొంగుని తీసుకొని ఆ బొంగుకు కూడా పైన ఒక టీ షేప్ ఉండే విధంగా ఒక అడ్డకర్ర ఒకటి ముందుగానే కట్టుకొని అది తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అది అప్పటికప్పుడు మనకి ఇది అందుబాటులో లేకపోతే మనం ఈ చేతితోటి ఇలా పెట్టి ఎత్తటాలు, ఆడేదో ఒక యాపకర్ర ఏదో ఒకటి తీసుకొని అంటే పచ్చిగా ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక కర్రని మనం ముందుగానే క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే దయచేసి ఎవరు కూడా లారీ క్యాబిన్ మీద మాత్రం దయచేసి కూర్చోవద్దు. మనం అనుకుంటాం మనం అందరం చాలా ఎన్నో చూసాము, ఏముందిలే ఏం కాదులే అనుకుంటాము. డ్రైవర్ పొరపాటున ఏదైనా గమనించకపోతే ఆ కొమ్మో తగిలి కింద పడేదానికి ఛాన్స్ ఉంటుంది. వెనక పక్క పడితే మన లారీలోనే పడతాం, ఏదో చెయ్యో కాలు ఎరుగుతుంది. అదే సైడ్ అటో ఇటో పడితే వచ్చిపోయే వెహికల్ ఏదో ఒకటి మళ్ళీ తొక్కడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లారీ క్యాబిన్ మీద దయచేసి కూర్చోకూడదు. అలాగనే ముఖ్యంగా ట్రాక్టర్, మనకు రైతు వారీగా కొంత అలవాటు ఉంటుంది. సైడ్ డోర్లు అంటే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది బాగా. ఒక 15 years 20 years బ్యాక్ ఎక్కువగా మనం పెళ్లిళ్ళకి వాటికి ట్రాక్టర్లు ఉపయోగిస్తూ ఉంటాం. జనాలతో తీసుకెళ్లేది అనగానే ముందు 3 వైపులా డోర్లు ఓపెన్ చేసేసి సైడ్ కూర్చోవడం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. కాలం మారింది, ట్రాఫిక్ పెరిగింది, వాహనాల సంఖ్య పెరిగిపోయింది బాగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్రాక్టర్ యొక్క సైడ్ డోర్లు దయచేసి ఓపెన్ చేయొద్దు. అలాగనే డోర్లు వేసుకొని లోపలే కూర్చోవాలి. డోర్లు వేసాం కదా అని చెప్పేసి కింద కూర్చోవడానికి కొంచెం మంది నామోషిగా అనీజీగా ఫీల్ అవుతుంటారు. అవి ఆ డోర్ మీద కూర్చుంటారు.
అది ఇన్బ్యాలెన్స్ వలన రోడ్డు ఎక్కడైనా పొరపాటున ఒక గుంత ఉండొచ్చు. డ్రైవింగ్‌లో కొంచెం అటు ఇటు అయినప్పుడు బ్యాలెన్స్ తప్పి అలవాటు లేక కొంతమంది పడిపోవచ్చు. కాబట్టి ఏది టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ డ్రైవర్ ఇంపార్టెంటు. బండి మీద పైన టాప్ మీద కూర్చోకూడదు. ట్రాక్టర్ డోర్లు తీయకూడదు. అనేది ఈ ఎపిసోడ్ వరకు ఇది ఇంపార్టెంట్. తర్వాత మనం ముందుగానే బొమ్మను పెట్టుకోవడానికి 1, 2 రోజులు ముందుగానే మనం పందిరి వేస్తాం. ఈ పందిరి వేసే క్రమంలో కూడా మనకి కొన్ని సార్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటది. ప్రతి రోడ్‌లో ఇప్పుడు పవర్ లైన్ ఉంటుంది. ప్రతి రోడ్డుకి లెఫ్ట్‌లోనో, రైట్‌లోనో ఎటో సైడ్ ఒక పవర్ లైన్ వెళ్తూ ఉంటది. మనము ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ గనక పవర్ లైన్ వెళ్తున్నట్లయితే మనం రైట్ సైడ్ పందిరేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచిది గూడా. ఎందుకంటే ఈ ఏసే పందిరి వలన పవర్ లైన్‌కి దూరంగా ఉంటది కాబట్టి మనకు కూడా కొంత ఇబ్బంది ఉండదు. అలాగనే సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మనం రోడ్డు మీద ఈ పందిరి ఏసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పండగ ఎమర్జెన్సీ అన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్, వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అవుతది. ఏమి ఎమర్జెన్సీ అంటే, ఒకటి ఎనీ ఎమర్జెన్సీలో అంబులెన్స్ వెళ్ళటానికి దారి లేకపోతే అక్కడికొచ్చి ఆ వెహికల్ స్టక్ అయిపోతది. సో, అదొకటి ఇంపార్టెంట్. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ ఇంజిన్ వస్తే వెళ్ళటానికి దారి లేకపోతే అది కూడా ఇబ్బంది అయిపోతది. కాబట్టి మనకుండే ఎమర్జెన్సీలు ఈ రెండిట్లో వెహికల్ వెళ్ళటానికి ఛాన్స్ ఉందా లేదనేది మనం జాగ్రత్తగా చూసుకొని మన ఏర్పాట్లు చేసుకోవాలి. ఒకవేళ కాన్బట్ పొజిషన్‌లో ఇంక తప్పదు ఈడేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు ప్లేస్‌ని మనం చూపించాలి పోలీసు వాళ్ళకి. ఎక్కడ మేము ఏస్తున్నాము, ఏంటి అనేది. పోలీసు వాళ్ళు కూడా అయన్నీ ప్రికాషన్ తీసుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు ఏస్తే అసలు ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనం వైలేట్ చేస్తా ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే రూల్స్ వైలేట్ చేస్తామో ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఇబ్బంది అయిపోతది. అట్‌లీస్ట్ కనీసం మనం ఏసేస్తే ఈ ఎళ్ళటానికి దారి కూడా ఎక్కడుంది నియర్ బై ఏరియాలో డైవర్ట్ చేయడానికి ఉంది కూడా మనం పట్టించుకోము. మన పాటికి మనం పండగ చేసుకుంటాం. మనం హ్యాపీగా ఉంటే చాలని అనుకుంటాం. కాబట్టి ఇదొకటి గమనించుకోవాలి. అట్లానే మనము ఈ పందిరేయడానికి కొన్ని సందర్భాల్లో మనమే ఏస్తాము. మరికొన్ని సందర్భాల్లో డబ్బులిచ్చి కూలికి ఎవరినైనా తీసుకొస్తాము. వీళ్ళు తొందరగా ఏసేద్దామన్న ఆతృత ఒకటి. మనమైతే ఎక్స్‌పీరియన్స్ లేక ఆ పైకెక్కేసి కర్రల మీదకి ఎటంటే అటు చేతులు అటు ఇటు ఊపుతా ఆ పవర్ లైన్ తగిలేదానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఈ ఎక్కినప్పుడు పందిరి ఏసే వాళ్ళతోటి జాగ్రత్తగుండాలి. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ కింద దగ్గరుండి జాగ్రత్తగా ప్రతి పనిని జాగ్రత్తగా చేయించాలి. అలాగనే కరెంటు. ఖచ్చితంగా మనం లైటింగ్ ఏర్పాటు చేస్తాము. మైక్ సెట్టు ఇయన్నీ గూడా ఏర్పాటు చేస్తా ఉంటాం. కంపల్సరీ 4 వైర్లు జాయిన్ చేయాల్సిన పరిస్థితి వస్తదక్కడ. ఇంట్లో లాగా రూమ్‌లో లోపల బాక్స్‌లో పెట్టేసి అట్లా ఉండవు గాబట్టి స్విచెస్ అట్లాగా. కంపల్సరీ ప్లగ్ బాక్సులు ఇయన్నీ పెట్టే జాయింట్లు ఎయాల్సొస్తది. కాబట్టి ఎవరైతే కరెంట్ ఎలక్ట్రీషియన్ మనం పిలిపిస్తామో అతని చేత తప్పనిసరిగా నీట్‌గా టేపులేపియటం, కింద ఏలాడకుండా నేల మీద వదిలేయకుండా కొంచెం దగ్గరలో ఉన్న కర్రకి కొంచెం పైకి లేపి కట్టి నీట్‌గా టేపేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం వర్షాలు కూడా పడతా ఉన్నాయి. ఈ యొక్క జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ పండగలో మనకి కరెంట్ అనేది చాలా కీలకమైన రోల్ పోషిస్తది. ఒకటి పైనున్న వైర్లతో ఇబ్బందుంటది. 2 మన పందిరి చుట్టూ ఉన్న వైర్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా గనక పొరపాటున వైరు తెగిపోయి ఉంటుంది గాని అటువంటియి ఎవరన్నా చూసినా ఇమ్మీడియేట్‌గా అక్కడున్న కమిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ప్రికాషన్ తీసుకోవాలి. ఎందుకంటే పండగ అనంగానే పిల్లలు కోలాహలం బాగా ఉంటది. ఎక్కువ వాళ్ళ మూవ్‌మెంట్ బాగా తిరుగుతా, ఆడుకుంటా, అటు ఇటు పరిగెత్తుతా ఉంటారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ చేతులకి అందనంత దూరంలో, అందనంత ఎత్తులో జాగ్రత్తగా కరెంట్‌ని మెయింటైన్ చేయడం అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అలానే స్వామివారిని మనం పూజ స్టార్ట్ అయిన తర్వాత హారతి ఎలుగుతా ఉంటది. దీపము. పండగ అయిపోద్ది. రాత్రికి అందరూ ఇళ్ళకెళ్ళిపోతా ఉంటారు. ఈ హారతి ఎలుగుతున్న క్రమంలో ఆల్రెడీ దేవుడికి లడ్డూ పెడతాము. ప్రసాదాలు అన్నీ ఉంటాయక్కడ. కమిటీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గూడా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రాత్రి పూట కనీసం ఇద్దరు ముగ్గురైనా బొమ్మ దగ్గర జాగ్రత్తగా నైట్ అక్కడ కాపలా ఉండే విధంగా చూసుకోవాలి. కాపలా ఎందుకయ్యా అంటే 2 రకాలు. ఒకటి తినుబండారాలు అయి ఉన్నప్పుడు కొంచెం వాసన కుక్కలు రావచ్చు, ఎలుకలు రావచ్చు, పిల్లి ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటది. పొరపాటున అది అటు ఇటు కదిలినప్పుడు అదొచ్చి అక్కడున్న కిందున్న సైడ్ కర్టన్స్ మీద వాటి మీద వీటి మీద పడి ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. లేకపోతే ఎవరో వచ్చి ఏదో చేశారన్న ఒక అపోహ గూడా ఉండొచ్చు.
ఇలాంటి గతంలో మన దగ్గర కాదు కానీ ఎక్కువ హైదరాబాద్ ఆ ఏరియాలో కొంత అలాంటి డిస్టర్బెన్సెస్ కూడా జరిగినవి ఉన్నవి. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది అప్పుడు సీసీ కెమెరాలు కూడా సరిగా పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పుడు కంపల్సరీ సీసీ కెమెరాలు కూడా పెట్టుకోమని పోలీసు వాళ్ళు ముందుగానే అన్ని ప్రికాషన్స్ కూడా చెప్పడం జరుగుతా ఉంది. కాబట్టి మనం నైట్ పూట అక్కడ స్టే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో స్టే చేసామంటే పోయి అందరూ పడుకోవడం కాదు. మేము కూడా డ్యూటీలో నైట్ పూట ఎళ్లి చెక్ చేస్తే ఏదో ఇంట్లో పడుకున్నట్టు పడుకుంటున్నారు. అలా ఉండకూడదు. మనం బాధ్యత తీసుకొని మనం బొమ్మ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనము ఎవరైతే అక్కడ ఉంటారో బాధ్యత తీసుకొని జాగ్రత్తగా మేలుకొని ఉండాలి. ఇయన్నీ పోలీసు వాళ్ళు చెప్తారు. అయన్నీ చెప్పినయి మనం పాటిస్తున్నప్పుడే ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. మరోసారి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నా గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. పండగ మంచిగా జరుపుకుంటే అందరికీ మంచే జరుగుతదనమాట. రెండోది స్వామివారిని మనం కరెన్సీ నోట్ తోటి మనం అలంకరిస్తాం. వాటి వాల్యూ చాలా ఎక్కువగా ఉంటది. ఇదే అదునుగా దేనికి తగ్గోడు దానికి ఉంటా ఉంటాడు. కాబట్టి పగలపూట మనందరం ఉంటాము. ఎవరికీ అంత ఛాన్స్ ఉండదు. రాత్రిపూట అయ్యేలోపు అందరూ పడుకుంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే అక్కడ ఎవరైతే నైట్ స్టే చేస్తారో వాళ్ళు ఆదమరచి నిద్రపోతే ఎవరో ఒకడు వచ్చి ఓ దండ లాక్కొని ఎళ్ళిపోతాడు. అది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. కాబట్టి నైట్ పూట ముఖ్యంగా స్టే చేసినోళ్ళు మాత్రం తప్పనిసరిగా అక్కడ దేవుడికి అలంకరించిన కరెన్సీ నోట్లు గావచ్చు, దేవుడి దగ్గర పెట్టిన లడ్డు గావచ్చు, ఈ లడ్డూని కొంతమంది 3 రోజులకే నిమజ్జనం చేస్తారు. 9 రోజులు ఉంటారు, 5 రోజులు, ఫస్ట్ రోజు ఇలా చేస్తా ఉంటారు. కాబట్టి మనకి లడ్డు గూడా చాలా పవిత్రమైనది. ఆ రోజు ఆ ప్రసాదాన్ని మనం కొంతమంది వేలం పాటేస్తారు, కొంతమంది అందరికి పంచుతారు. అందరికి గూడా చాలా అవసరమైన చాలా విలువైన వస్తువనమాట ఆ రోజుకి లడ్డు మనకి. కాబట్టి మనం వీటన్నిటిని గూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అట్లానే వర్షాలు పడతా ఉన్నాయి. కొంచెం ఈ కరెంట్ వల్లనే మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఉంటది. కాబట్టి ఇయన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ తాగి కొంతమంది పండగ పబ్బం లేకుండా న్యూసెన్స్ చేస్తా ఉంటారు. కాస్త కమిటీ వాళ్ళు బాధ్యత తీసుకొని అటువంటి వాళ్ళని కొంచెం ఎందుకంటే మనం పండగ కల్చర్‌ని నెక్స్ట్ తరాలకి మన పిల్లలకి మనం అలవాటు చేయాలన్నప్పుడు ఇటువంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. అది కమిటీ బాధ్యత తీసుకొని అలా ఉంటే గుడి దగ్గరికి రావద్దు, బొమ్మ దగ్గరికి రావద్దు అని చెప్పేసేసి కొంచెం ఆ కంట్రోల్ ఆ వారం రోజులు, ఆ 9 రోజులు మనం బొమ్మని పెట్టిన దగ్గర నుంచి బొమ్మని నిమజ్జనం చేసే వరకు గూడా కంపల్సరీగా ఇయన్నీ గూడా పాటించినట్లయితే ఎటువంటి ప్రమాదాలు లేకుండా మంచిగా మనం దేవుడి కార్యక్రమం చేసుకోవడానికి ఉంటది. ఈరోజు పేపర్ చూస్తే ఆల్రెడీ కరెంట్ షాక్ తగిలి ఒక అబ్బాయి చనిపోయినట్టుగా పేపర్‌లో ఈరోజు మార్నింగ్ చూసాను. కంపల్సరీగా ఇలాంటి ఎక్కడో చోట మనందరం సంతోషంతో పండగ చేసుకుంటున్నప్పుడు ఇలాంటివి ఎక్కడన్నా జరిగినప్పుడు అది మన పేపర్‌లోనో, టీవీలోనో చూసినప్పుడు బాధేస్తదనమాట. అంటే అందరూ జరిగిద్దంటే కాదు. ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఆ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. అందరిలో సందడిలో సడేమి అన్నట్టుగా ఏదో పర్మిషన్‌లోనేమో మేము కమిటీ అని చెప్పేసేసి అక్కడ ఏం పట్టించుకోకపోతే కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం రీసెంట్‌గా కూడా చూసాము. కృష్ణాష్టమి రోజు హైదరాబాద్‌లో కరెంట్ షాక్ 11 కేవీ వైర్లు తగిలి ఒక 5గురు చనిపోవడం జరిగింది. కాబట్టి బొమ్మ హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తది. దయచేసి ఈ యొక్క ప్రికాషన్స్ అన్నీ కూడా పాటిస్తూ ఏ పెద్ద విషయాలేం కాదు. చిన్న చిన్న విషయాల్ని మనం జాగ్రత్తగా పాటిస్తూ 1, 2 సార్లు కరెంట్ వైర్లు ఎలా ఉన్నాయి? ప్రతిరోజు కమిటీ వాళ్ళు ఉదయాన్నే రాంగానే కరెంట్ వైర్లు ఎలా ఉన్నాయి? ఏంటి? ఇయన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే అంతా మంచిగా పండగ జరుగుతది. మరోసారి ఈ సూచనలందరూ అన్నీ కూడా అందరూ పాటిస్తారని చెప్పేసి, అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, నిమజ్జనం గురించి మళ్ళా ఇంకొక వీడియోలో గతంలో జరిగిన సంఘటనలు ఎలా ఉన్నాయి, నా చిన్నతనంలో మేము చూసిన ఎక్స్‌పీరియన్స్, డిపార్ట్‌మెంట్ పరంగా మేము గమనించిన విషయాల్లో గూడా ఇది నిమజ్జనం అనేది చాలా పెద్ద యాస్పెక్ట్ అది. మనం దాన్ని కొంచెం కూలంకుషంగా నెక్స్ట్ వీడియోలో మళ్ళా మనం తెలుసుకుందాం. థాంక్ యూ.